లోదరం చర్చ్ ప్రాంగణంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో పిఠాపురం పట్టణ ప్రజానీకానికి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నగరం నలుమూలల నుంచి కూడా దగ్గరగా 100 మంది వరకు కళ్ళ పరీక్షలపై వచ్చినటువంటి అభ్యర్థులు వచ్చారు. వారిని పరీక్షించి వారికి కావాల్సినటువంటి కంటి శుక్లకు సంబంధించినటువంటి కానీ క్యాటరాక్ట్ సంబంధించినవి కానీ గ్లూకోమా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అంశాలు కానీ ఏమైనా పరిగణనలో ఉంటే పరిశీలనలో దొరికితే వాటికి తగు చికిత్సను ఏర్పాటు చేసి తిరిగి మళ్ళా వారి ఇళ్లకి పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వాళ్ళకి ఉచితమైనటువంటి ఆపరేషనే కాపోకుండా దానికి తగిన మందులు, కళ్ళజోళ్ళు, అలానే ఒకవేళ అక్కడ బెడ్ మీద ఉంటే భోజనం వసతి కూడా ఏర్పాటు చేసి అది పూర్తి అయిన తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ పంపించడం జరుగుతుంది. 2001 భూజ్ భూకంపం ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ఆనాడు గుజరాత్లో జరిగినటువంటి భూకంప బాధితులకి ఇక్కడి నుంచి పిఠాపురంలో విరాళాలు సేకరించి అక్కడ పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఈ సహృదయ మిత్రమండలి విస్తృతంగా తన ఉచిత సేవలను అందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ అనేక కంటి వైద్య శిబిరాలు, బ్లడ్ డోనర్ క్యాంప్స్, అలాగే మళ్ళీ బడి లేదా ఈ వేసవ శిక్షణ శిబిరంలో ఇంగ్లీష్ క్లాసెస్ అంటే వేసవ శిక్షణ తరగతులు అని చెప్పి ఆ క్లాసెస్ ఏర్పాటు చేయడం, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ దాంట్లో నిర్వహించడం, ఈ సెలవుల్లో పిల్లల్ని అటు ఇటు వెళ్ళిపోకుండా వాళ్ళకి మంచి తర్ఫీదునిస్తూ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, డ్రాయింగు, సింగింగ్, మ్యూజిక్ ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా అందులో నృత్యం చేస్తూ స్వచ్ఛందంగా కొంతమంది టీచర్స్ని ముందుకు వచ్చినటువంటి టీచర్స్ చేత ఒక టైం టేబుల్ ప్రకారంగా దాన్ని ఏర్పాటు చేయడం. అలా ప్రతి సంవత్సరం కూడా రేపు మే 1 నుంచి మే 15 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఆ షెడ్యూల్లో భాగంగా మళ్ళీ ఇది అనౌన్స్మెంట్లో కూడా చేస్తాము. అలానే ప్రతి 2వ శనివారం ఈ సహృదయ మిత్రమండలి సమావేశం జరుగుతూ ఉంటుంది. ఆ సమావేశంలో నెక్స్ట్ ఆ నెలలో జరగబోయే కార్యక్రమాలు సమీక్ష చేసుకుంటూ గతంలో చేసిన వాటి మీద ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటే చేసుకోవడం, తర్వాత కొత్త పంథాన్ని అనుసరిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా సహృదయ మిత్రమండలి కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకుంది. అది కూడా త్వరలోనే ప్రకటిస్తాము. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాంట్లో యువకులైనటువంటి మా సతీష్, అలాగే వేణుగారు, ఇంకా పెద్దలు డాక్టర్ గారు, మా శ్రీనివాసరావు గారు, ఇలా అందరూ చాలా ముందుకు వచ్చి అప్పటి దగ్గర వారం రోజుల నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏమిటంటే మా మిత్రమండలిలో భాగస్వామి అయినటువంటి ఒకప్పటి ఫౌండర్ అయినటువంటి టీవీఎల్ నరసింహారావు గారిని వారు చనిపోయి ఇది 3వ సంవత్సరం. ఆయన చేసినటువంటి సేవలకి కృతజ్ఞతగా వారు మాకు చూపించిన మార్గదర్శనాన్ని ఆలంబనం చేసుకుంటుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చున్నారు. వారు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా పట్టణ ప్రముఖులందరూ కూడా సహృదయ మిత్రమండలిలో భాగస్వామ్యం కావాలని, దీన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ అండి, సహృదయ మిత్రమండలి అధ్యక్షులు. నేడు మా మిత్రమండలి వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి టీవీఎల్ నరసింహారావు గారు ఆయన 3వ వర్ధంతి సందర్భంగా లోదరం చర్చిలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా కంటి వైద్యశాల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.